Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Yeluru. I am reading first BSc second semester chemistry paper. Title of the paper Organic and General Chemistry. Unit 1. Topic Carbon-carbon sigma bonds, alkanes and cycloalkanes. Now I am going to discuss the topics free radical substitutions, concept of relative reactivity versus selectivity, conformation analysis of alkanes. Now, free radical substitutions. Free radical substitution reaction is a substitution reaction involving free radicals as a intermediate. Substitution reaction ante already డిస్కస్ చేసుకున్నాము. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఒక యాటమ్ ప్లేస్లోకి వేరే యాటమ్ రావడం లేదా ఒక గ్రూప్ అంటే ఒక గ్రూప్ ప్లేస్లోకి వేరే గ్రూప్ వచ్చి యాడ్ అవ్వడం, ఓకే, సబ్స్టిట్యూట్ అవ్వడం. అటువంటి రియాక్షన్స్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాము. ఇప్పుడు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. దీనిలో ఫ్రీ రాడికల్స్ ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తాయి, ఓకే. దీన్ని ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఈ రియాక్షన్స్ 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఈజ్ కాల్డ్ ఇనిషియేషన్ స్టెప్, ఓకే. సెకండ్ స్టెప్ ఈజ్ కాల్డ్ ప్రాపగేషన్ స్టెప్. థర్డ్ స్టెప్ ఈజ్ కాల్డ్ టెర్మినేషన్ స్టెప్. ఫస్ట్ వన్ చైన్ ఇనిషియేషన్ స్టెప్. దీనిలో ఈ స్టెప్లో క్లీవేజ్ ఆఫ్ హాలోజన్ మాలిక్యూల్ ఇంటూ హాలోజన్ ఫ్రీ రాడికల్స్. చైన్ ఇనిషియేషన్ స్టెప్లో అంటే స్టార్టింగ్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే హాలోజన్ మాలిక్యూల్ అనేది ఫ్రీ రాడికల్ కింద మనకి సెపరేట్ అవుతుంది, ఓకే, క్లీవేజ్ అవుతుంది. సో ఇక్కడ 2 క్లోరిన్ రాడికల్స్ ఫామ్ అయినాయి. ఇది క్లోరిన్ మాలిక్యూల్, క్లోరిన్ రాడికల్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఈ క్లీవేజ్లో మనకి ఏమవుతుంది అంటే ఎనర్జీ అనేది 58 kcal/mol ఎనర్జీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఆర్ ఈ రియాక్షన్ అనేది యూవీ లైట్ ప్రెజెన్స్లో జరుగుతుంది, ఓకే. చూడండి ఇక్కడ క్లోరిన్ మాలిక్యూల్స్ యూవీ లైట్ ప్రెజెన్స్లో 2 రాడికల్స్ కింద క్లోరిన్ రాడికల్స్ కింద క్లీవేజ్ అయింది, ఓకే. బ్రోమిన్ మాలిక్యూల్ అయితే బ్రోమిన్ రాడికల్స్ కింద 2 బ్రోమిన్ రాడికల్స్ కింద క్లీవేజ్ అవుతుంది. నెక్స్ట్ చైన్ ప్రాపగేషన్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే మనకు ఆ ఫామ్ అయిన క్లోరిన్ రాడికల్లో క్లోరిన్ రాడికల్ అటాక్స్ మీథేన్ మాలిక్యూల్ని అటాక్ అవుతుంది. అప్పుడు ఈ CH4లో మీథేన్ మాలిక్యూల్లో ఒక హైడ్రోజన్ బాండ్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ ఫ్రీ రాడికల్స్ కింద క్లీవేజ్ అవుతాయి, ఓకే. అప్పుడు మనకి ఇక్కడ మెథైల్ రాడికల్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ హైడ్రోజన్ రాడికల్ ఈ క్లోరిన్ రాడికల్తో HCl అనే మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ CH3 అనే రాడికల్ ఒక క్లోరిన్ మాలిక్యూల్ అంటే క్లోరిన్ మాలిక్యూల్లో బాండ్ క్లీవేజ్ అయినప్పుడు ఫామ్ అయిన ఒక క్లోరిన్ రాడికల్తో కలిసి CH3Cl అనే మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక క్లోరిన్ రాడికల్ అనేది మనకి మిగులుతుంది. ఇది చైన్ ప్రాపగేషన్ స్టెప్. అంటే మనకి చైన్ ఇనిషియేషన్ స్టెప్లో ఫామ్ అయిన క్లోరిన్ రాడికల్ మీథేన్ మాలిక్యూల్ని అటాక్ అయ్యి అక్కడ HCl మాలిక్యూల్ అండ్ మెథైల్ రాడికల్ ఫామ్ అయితే ఈ మెథైల్ రాడికల్ మళ్ళీ వేరే క్లోరిన్ మాలిక్యూల్తో కలిసి CH3Cl అనే మాలిక్యూల్ని అండ్ క్లోరిన్ రాడికల్ని ఫామ్ చేస్తుంది. మనకి చైన్ ప్రాపగేషన్ స్టెప్లో రాడికల్స్ ఫామ్ అయినాయి. మరి చైన్ టెర్మినేషన్ స్టెప్ అంటే అక్కడ మనకి రియాక్షన్ అనేది ఆగిపోవాలి, టెర్మినేట్ అయిపోవాలి. సో అప్పుడు అక్కడ ఉన్న రియాక్షన్స్ మొత్తంలో రాడికల్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి మాలిక్యూల్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. క్లోరిన్ రాడికల్తో కలిసి క్లోరిన్ మాలిక్యూల్ని అండ్ CH3 రాడికల్తో కలిసి ఈథేన్ మాలిక్యూల్ని అండ్ క్లోరిన్ రాడికల్ CH3 రాడికల్తో కలిసి మెథైల్ క్లోరిన్ని మాలిక్యూల్ని ఫామ్ చేయడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చైన్ అనేది ఆగిపోతుంది, రియాక్షన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ రియాక్టివిటీ వర్సెస్ సెలెక్టివిటీ. ఇన్ హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్ సెలెక్టివిటీ ఆఫ్ బ్రోమిన్ ఈజ్ మోర్ దాన్ Cl2. క్లోరిన్తో కంపేర్ చేస్తే బ్రోమిన్ యొక్క సెలెక్టివిటీ అనేది, ఓకే, హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్లో బ్రోమిన్ యొక్క సెలెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు క్లోరిన్. రియాక్షన్ ఆఫ్ ప్రోపేన్ విత్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. ప్రోపేన్తో మనం క్లోరిన్తో అండ్ బ్రోమిన్తో రియాక్షన్ చేయించినప్పుడు క్లోరిన్తో రియాక్షన్ చేయించినప్పుడు 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర క్లోరిన్తో రియాక్షన్ జరిగినప్పుడు 1 chloroPropane 2 chloroPropane ఫామ్ అవుతుంది. అండ్ సేమ్ టెంపరేచర్ దగ్గర బ్రోమిన్తోనూ రియాక్షన్ చేయించినప్పుడు 1 bromopropane అండ్ 2 bromopropane ఫామ్ అవుతుంది.
ఇక్కడ 1 క్లోరోప్రోపెన్ 45%, 2 క్లోరోప్రోపెన్ 55% ఫామ్ అయితే బ్రోమిన్ మాత్రం 1 క్లోరోప్రోపెన్ 3% ఫామ్ అయింది, 2 బ్రోమోప్రోపెన్ 97% అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ క్లోరిన్ ఫస్ట్ కార్బన్ మీద అటాక్ అయితే 1 క్లోరోప్రోపెన్, క్లోరిన్ సెకండ్ కార్బన్ మీద అటాక్ అయితే కనుక ఇదిగోండి సెకండ్ కార్బన్ మీద కనుక జరిగితే రియాక్షన్ 2 క్లోరోప్రోపెన్. ఈ 2 క్లోరోప్రోపెన్ అనేది 55% ఫామ్ అయితే 2 బ్రోమోప్రోపెన్ అంటే సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ యొక్క రియాక్షన్ అనేది 97% జరిగింది. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక కార్బన్కి ఒక కార్బన్ అటాచ్ అయితే ప్రైమరీ కార్బన్, ఒక కార్బన్ ఉంది సెంటర్ కార్బన్కి ఈ కార్బన్ 2 కార్బన్స్ అటాచ్ అయ్యాయి, ఇది సెకండరీ కార్బన్. సో ఈ ప్రైమరీ సెకండరీ టెర్షరీ కార్బన్స్ అండ్ ఆ హైడ్రోజన్స్ కూడా ప్రైమరీ హైడ్రోజన్స్ సెకండరీ హైడ్రోజన్స్ ఓకే అని రిప్రజెంట్ చేస్తాం మనం. అయితే ఈ సెకండరీ హైడ్రోజన్స్ ఆర్ ప్రైమరీ హైడ్రోజన్స్ అని మనం ఇక్కడ ఫామ్ అయిన ప్రోడక్ట్ని బట్టి మనం బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ క్లోరిన్ ఫస్ట్ కార్బన్ మీద అటాక్ అయింది. సో ఇది 1 క్లోరోప్రోపెన్ అంటే ఏంటి, అక్కడ ప్రైమరీ కార్బన్ ప్రైమరీ హైడ్రోజన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ అటాక్ అయినప్పుడు సెకండరీ కార్బన్ సెకండరీ హైడ్రోజన్స్ గురించి మనకి తెలుస్తుంది. మరి ఇక్కడ 45% 1 క్లోరోప్రోపెన్ 2 క్లోరోప్రోపెన్ 55% ఫామ్ అయినప్పుడు ఆల్మోస్ట్ నియర్ పర్సంటేజ్లో ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి. సో మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ అది అంటే ప్రైమరీ కార్బన్ సెకండరీ కార్బన్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి కొంచెం ఐడెంటిఫికేషన్ పాసిబుల్ అవ్వదు ఓకే. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైతే ఈ పర్సంటేజ్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుందో మేజర్ డిఫరెన్స్ 3% 1 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయింది, 97% 2 బ్రోమోప్రోపెన్ ఫామ్ అయింది. సో ఈ పర్సంటేజ్లో ఎప్పుడైతే వేరియేషన్ ఎక్కువగా ఉందో మనకు ఆటోమేటిక్గా ఈ ప్రైమరీ కార్బన్ సెకండరీ కార్బన్స్ ఈ ప్రైమరీ హైడ్రోజన్స్ సెకండరీ హైడ్రోజన్స్ ఐడెంటిఫికేషన్ మనకి ఈజీ అవుతుంది. సో మనకి ఈ ప్రైమరీ కంటే కూడా సెకండరీ కంటే టెర్షరీ హైడ్రోజన్స్ యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో chlorine is more reactive than bromine because chlorine is gas, bromine is liquid. So chlorine అనేది more reactive. So it cannot differentiate both primary and secondary hydrogen atoms in propane gives 1 chloropropane 45% and 2 chloropropane 55%. ఓకే చెప్పాను కదా, ఈ పర్సంటేజ్ ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియోలో వచ్చినాయో మనకి కెనాట్ డిఫరెన్షియేట్ బోత్ ప్రైమరీ సెకండరీ హైడ్రోజన్ ఆటమ్స్ని మనం డిఫరెన్షియేట్ చేయలేము. So it can selectively reacts with secondary hydrogen atoms of propane only gives 2 bromopropane. ఎప్పుడు ఇది బ్రోమిన్ తో రియాక్ట్ అయితే ప్రోపేన్ అనేది. సో మేజర్ ప్రోడక్ట్ మనకి 2 బ్రోమోప్రోపేన్ ఎప్పుడైతే వస్తుందో మనకి సెలెక్టివ్గా సో మోర్ సెలెక్టివిటీ అనేది బ్రోమిన్ అనేది మోర్ సెలెక్టివిటీని చూపిస్తుంది హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. The study of stability and energy difference between different conformational isomers of a saturated compound is called conformational analysis. Saturated compounds అంటే అక్కడ కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటాయి. ఇటువంటికి కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఓకే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ మధ్యలో ఉండే మధ్య ఎనర్జీ డిఫరెన్స్ని అండ్ ఈ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ యొక్క స్టెబిలిటీని మనం స్టడీ చేసేదే కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. అనాలిసిస్ మీన్స్ స్టడీ ఓకే స్టడీ అబౌట్ సంథింగ్. ఇక్కడ మనం దేని గురించి అనాలిసిస్ చేస్తున్నాం, దేని గురించి స్టడీ చేస్తున్నాము, స్టెబిలిటీ అండ్ ఎనర్జీ డిఫరెన్స్ గురించి స్టడీ చేస్తున్నాం. ఈ స్టెబిలిటీ ఎనర్జీ డిఫరెన్స్ ఎవరిది, డిఫరెంట్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ది ఓకే. ఈ ఐసోమర్స్ ఎవరి అంటే సాచురేటెడ్ కాంపౌండ్స్. సాచురేటెడ్ కాంపౌండ్స్ యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ మధ్య ఉండే ఎనర్జీ డిఫరెన్స్ అండ్ స్టెబిలిటీని మనం స్టడీ చేయడాన్ని కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్ అంటాం. అసలు ఫస్ట్ ఈ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటే ఏంటి, కన్ఫర్మేషన్స్ అన్నా కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అన్నా ఒకటి. డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆబ్టైన్డ్ బై ద రొటేషన్ అరౌండ్ సిసి సింగిల్ బాండ్ ఇన్ సాచురేటెడ్ కాంపౌండ్. సాచురేటెడ్ కాంపౌండ్స్లో అంటే సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్లో కార్బన్కి కార్బన్ మధ్య ఉండే సింగిల్ బాండ్ని బేస్ చేసుకుని మనం రొటేషన్ చేస్తే అక్కడ ప్రతి రొటేషన్కి మనకి ఒక డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఓకే. ఆ అరేంజ్మెంట్స్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. సిసి సింగిల్ బాండ్ని బేస్ చేసుకుని మనం
రొటేషన్ చేస్తూ ఉంటే మనకు అక్కడ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ కనిపిస్తాయి. అటువంటి డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ని మనం కన్ఫర్మేషన్స్ అంటాం, లేదా కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటాం. ఈ ప్రాసెస్ని, ఈ ఫినామినాని కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటాం. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ చూసుకుంటే, ఇప్పుడు మనం మిథైల్ గ్రూప్, ఇప్పుడు ఈథేన్ ఎలా ఉంటుంది, ఇదిగోండి ఈథేన్ ఒక కార్బన్కి 1 2 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఈ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ కార్బన్కి కూడా 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకే, ఇటువంటి హైడ్రోజన్స్ తీసుకున్నప్పుడు ఈ ఒక్కదాన్ని మెథైల్ గ్రూప్ అంటాం. ఇదేంటి, ఒక కార్బను 3 హైడ్రోజన్స్ CH3, ఒక మెథైల్ గ్రూప్, ఇది సెకండ్ మెథైల్ గ్రూప్. ఓకే, ఈ రెండిట్ల మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. టోటల్లీ 6 హైడ్రోజన్స్ ఇన్ మీథేన్ మాలిక్యూల్. ఇప్పుడు మెథైల్ గ్రూప్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు సిసి యాక్సిస్, ఇదిగోండి సి మధ్యలో ఉండి బాండ్ని యాక్సిస్గా మనం ఊహించుకుని ఇమాజిన్ చేసుకుని రొటేషన్ జరుగుతున్నప్పుడు ఒక మెథైల్ గ్రూప్ని రొటేట్ చేస్తూ, అంటే ఈ మెథైల్ గ్రూప్ని రొటేట్ చేస్తుంటే ఈ మెథైల్ గ్రూప్ని స్టేబుల్గా ఉంచాలి. ఓకే, సో కీపింగ్ ద రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్, సెకండ్ గ్రూప్ని మనం మొత్తం మాలిక్యూల్ని రెస్ట్లో పెట్టి ఒక మెథైల్ గ్రూప్ని మనం రొటేట్ చేస్తూ ఉంటే కనుక ఆ సి యాక్సిస్ మీదుగా మనం రొటేట్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటే, సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ఈచ్ రొటేషన్ ఇస్ డన్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 60 degrees. మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం ప్రతి రొటేషన్ని మనం ఒక 60 degree యాంగిల్తో రొటేట్ చేస్తూ ఉంటాం. ఓకే, in such case we will obtain 6 different conformations of ethane. ఈథేన్లో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈథేన్ కన్ఫర్మేషన్స్లో మొత్తం 6 డిఫరెంట్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇన్ షార్ట్ దేర్ విల్ బి 3 కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్, ద 2 extremes and third one will be the intermediate of the 2 extremes. ఫామ్ అయిన 6 డిఫరెంట్ కన్ఫర్మేషన్స్లో మనం 3 కన్ఫర్మేషన్స్ తీసుకుంటే అందులో 2 కన్ఫర్మేషన్స్ ఓకే, థర్డ్ కన్ఫర్మేషన్ అనేది 2 కన్ఫర్మేషన్స్కి మధ్యలో ఉంటుంది, ఇంటర్మీడియట్గా ఉంటుంది. ఓకే, సో 1 extreme confirmation will be such in which the rare methyl group is completely eclipsed by the front methyl group. మీకు రేర్ మెథైల్ గ్రూప్, ఫ్రంట్ మెథైల్ గ్రూప్ అంటే చూడండి, ఇక్కడ మనం మన ఐతో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కార్బన్, ఫస్ట్ కార్బన్ మనకి ఏదైతే ఫ్రంట్ స్టార్టింగ్ కార్బన్ కనిపిస్తూ ఉంటుందో మనకి క్లియర్గా, దాన్ని ఫ్రంట్ కార్బన్ అంటాము. నెక్స్ట్ దాని తర్వాత మనకు కొంచెం మన కంటికి దూరంగా కనిపించే కార్బన్ని రేర్ కార్బన్ అంటాము. ఇప్పుడు ఫస్ట్ కార్బన్, ఫ్రంట్ కార్బన్, రేర్ కార్బన్స్. ఫ్రంట్ కార్బన్ అంటే మన ఐకి దగ్గరగా ఉండేది, రేర్ కార్బన్ అంటే మనకి ఐకి దూరంగా ఉండేది. కార్బన్ అంటే మిథైల్ గ్రూప్, రేర్ మిథైల్ గ్రూప్ అంటే మన కంటికి దూరంగా ఉండేది. ఓకే, ఫుల్లీ ఎక్లిప్స్డ్ బై ద ఫ్రంట్ మిథైల్ గ్రూప్. ఫ్రంట్ మిథైల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇదిగోండి, దీంతో ఇది కంప్లీట్ కలిసిపోయినట్టు మన కంటికి కనిపిస్తుంది. మనం ఇలా కంటితో చూస్తున్నప్పుడు మనకి ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది. మన ఐకి దగ్గరగా నియర్గా ఉండే ఈ ఫ్రంట్ కార్బన్, ఫ్రంట్ మిథైల్ గ్రూప్ క్లియర్గా కనిపిస్తుంది. దీని బ్యాక్ రేర్ కార్బన్, రేర్ మిథైల్ గ్రూప్ ఉందిగా మన కంటికి దూరంగా ఉండేది, అది దీంతో మెర్జ్ అయిపోయినట్టు, అంటే దీంతో కలిసిపోయినట్టు కనిపించి మనకి ఒక మెథైల్ గ్రూప్ మాత్రమే కనిపించి ఇంకో మెథైల్ గ్రూప్ కనిపించదు. ఓకే, అంటే ఇక్కడ 3 హైడ్రోజన్సే కనిపిస్తాయి, ఈ 3 హైడ్రోజన్స్ మనకి కనిపించవు. సో అప్పుడు మనకి అటువంటి కన్ఫర్మేషన్ మనం ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటాం. 3 కన్ఫర్మేషన్స్ తీసుకున్నాము. ఫస్ట్ కన్ఫర్మేషన్ గురించి ఏం చెప్పాము అంటే, మనం చూస్తున్నప్పుడు మనకి దగ్గరగా ఉన్న ఫ్రంట్ కార్బన్, ఫ్రంట్ మెథైల్ గ్రూప్ కంప్లీట్గా కనిపించి రేర్ మెథైల్ గ్రూప్ అనేది దీంతో కలిసిపోయినట్టు, అంటే ఇది మనకు కనిపించకుండా ఉంటే కనుక, అంటే మనకు అక్కడ ఓన్లీ 3 హైడ్రోజన్స్ ఉన్నట్టే కనిపిస్తే దాన్ని ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ అనదర్ కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక, రేర్ మెథైల్ గ్రూప్ హ్యాస్ బీన్ రొటేటెడ్ అప్సైడ్ డౌన్, thus both the methyl groups, that is all 6 hydrogen atoms are visible. అన్ని 6 హైడ్రోజన్స్ మనకి కంటికి కనిపిస్తూ, ఓకే, కంటికి కనిపిస్తూ అండ్ ఒకదాంతో ఒకటి యాజ్ ఫార్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ యాజ్ పాసిబుల్, ఒకదాంతో ఒకటి దూరంగా పాసిబుల్ అయినంతగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఉండి మనకి 6 హైడ్రోజన్స్ నీట్గా క్లియర్గా అన్ని 6 హైడ్రోజన్స్ కనిపిస్తే అటువంటి కన్ఫర్మేషన్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటాం. ఇదిగోండి చూడండి, ఎక్లిప్స్లో ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఇలాగ 6 హైడ్రోజన్స్ చూపించాం, కానీ ఇక్కడ మనకి ఎక్లిప్స్ కన్ఫర్మేషన్లో 6 హైడ్రోజన్స్ కనిపించవు. అంటే ఈ 3 హైడ్రోజన్స్ వెనకాల ఈ 3 హైడ్రోజన్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇదిగోండి ఈ కార్బన్ ఫ్రంట్ కార్బన్,
ఇదిగోండి ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది, ఇక్కడ కార్బన్ ఉన్నట్టు, ఇది ఫ్రంట్ కార్బన్, అండ్ ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా ఇది సెకండ్ కార్బన్. ఇది ఫ్రంట్ కార్బన్ అంటే మన కంటికి కనిపించేది, బ్యాక్ కార్బన్ మన కంటికి కనిపించట్లేదు ఎక్లిప్స్డ్ ఫామ్లో. ఓకే, స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో 2 కార్బన్స్, ఇది ఫస్ట్ కార్బన్ ఫ్రంట్ కార్బన్, ఇది రేర్ కార్బన్ మన కంటికి దూరంగా ఉండే కార్బన్, 6 హైడ్రోజన్స్ నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. The infinite number of possible intermediate conformations between the two extreme conformations are referred to as skew conformations. ఈ స్టాగర్డ్కి ఎక్లిప్స్కి మధ్యలో ఇంటర్మీడియట్గా ఉండేదే స్క్యూ కన్ఫర్మేషన్ అంటాము. ఇక్కడ హైడ్రోజన్స్ ఎక్లిప్స్డ్తో కంపేర్ చేస్తే కొంచెం దూరంగా ఉంటాయి, స్టాగర్డ్తో కంపేర్ చేస్తే కొంచెం దగ్గరగా ఉంటాయి. ఓకే, among the infinite number of conformations the staggered conformation is most stable. ఎన్ని కన్ఫర్మేషన్స్ ఫామ్ అయినా అందులో స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏది అంటే ఈ స్టాగర్డ్. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే రిపల్సివ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎలక్ట్రాన్ క్లౌడ్స్ విచ్ ఎఫెక్ట్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ఏ కన్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఎప్పుడైతే హైడ్రోజన్స్ దూరంగా ఉన్నాయో ఈ బాండ్స్, ఈ ప్రతి బాండ్లోనూ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రిపల్సివ్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, దూరంగా ఉంటే రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే రిపల్షన్స్ తక్కువగా ఉన్నాయో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అనేది బాగా స్టేబుల్గా ఉంటుంది. ఎక్లిప్స్లో బాగా దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి, రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ రిపల్సివ్ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ స్టాగర్డ్కి స్టెబిలిటీ ఎక్కువ, ఎక్లిప్స్డ్కి స్టెబిలిటీ తక్కువ. స్టాగర్డ్కి ఎక్లిప్స్డ్కి మధ్యలో స్క్యూ కన్ఫర్మేషన్కి స్టెబిలిటీ అనేది ఇంటర్మీడియట్గా ఉంటుంది. స్టాగర్డ్ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే తక్కువగాను, ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే స్క్యూ యొక్క స్టెబిలిటీ ఎక్కువగాను ఉంటుంది. సో ఈ యొక్క అంటే ఈ రెపల్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ రెపల్షన్స్ వలన కన్ఫర్మేషన్కి స్టాగర్డ్, స్క్యూ, ఎక్లిప్స్డ్ ఇటువంటి కన్ఫర్మేషన్ యొక్క స్టెబిలిటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. రెపల్షన్స్ ఎక్కువగా ఉంటే స్టెబిలిటీ ఒకలాగా, తక్కువగా ఉంటే ఒకలాగా, ఇంకొంచెం తక్కువగా ఉంటే ఒకలా, అంటే వాటి యొక్క రెపల్సివ్ ఇంటరాక్షన్స్ వలన వాటి యొక్క స్టెబిలిటీస్లో చేంజెస్ వస్తాయి. దాన్ని టార్షనల్ స్ట్రెయిన్ అంటాం. అంటే టార్షనల్ స్ట్రెయిన్ అంటే స్టెబిలిటీ అనేది రెపల్సివ్ ఇంటరాక్షన్స్ వలన ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టార్షనల్ స్ట్రెయిన్. అక్కడ మనకి అవసరమైన టార్షనల్ స్ట్రెయిన్ దేనికైతే తక్కువగా ఉంటుందో దానికి మనకి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం చూడండి ఒకసారి. ఫుల్లీ ఎక్లిప్స్డ్, గార్జియస్ స్ట్రక్చర్, పార్షియల్లీ ఎక్లిప్స్డ్, స్టాగర్డ్, పార్షియల్ ఎక్లిప్స్డ్ అండ్ గార్జియస్ స్ట్రక్చర్. ఇది ఈథేన్ మాలిక్యూల్కి 6 కన్ఫర్మేషన్స్ వస్తాయి అని చెప్పాను కదా. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కన్ఫర్మేషన్స్లో ఫుల్లీ ఎక్లిప్స్డ్ అంటే మనకు ఓన్లీ ఇక 3 హైడ్రోజన్సే కనిపిస్తాయి, వెనకాల రేర్ కార్బన్ యొక్క హైడ్రోజన్స్ కనిపించు. సో అది ఫుల్లీ ఎక్లిప్స్డ్. గార్జియస్ స్ట్రక్చర్, దీన్ని 60 degreesతో మనం రొటేట్ చేస్తే గార్జియస్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అండ్ గార్జియస్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ 60 degreesతో రొటేట్ చేసినప్పుడు పార్షియల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అవుతుంది. దీన్ని 60 degreesతో రొటేట్ చేస్తే స్టాగర్డ్ ఫామ్ అవుతుంది, దాన్ని యాంటీ ఫామ్ అంటాము. అండ్ దీన్ని మళ్ళీ 60 degreesతో రొటేట్ చేసినప్పుడు మళ్ళీ పార్షియల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అవుతుంది. అండ్ దీన్ని మళ్ళీ మనం 60 degrees యాంగిల్తో రొటేట్ చేస్తే గార్జియస్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. వీటిలో స్టెబిలిటీ ఆర్డర్ ఇచ్చాడు. స్టెబిలిటీ ఆర్డర్ 4th మోర్ స్టేబుల్. ఎందుకు అంటే ఇక్కడ అన్ని హైడ్రోజన్స్ దూరంగా ఉంటాయి. మిగతా ఫామ్స్తో కంపేర్ చేస్తే ఈ స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో హైడ్రోజన్స్ దూరంగా ఉంటాయి. రిపల్సివ్ ఇంటరాక్షన్స్ మనకి ఇక్కడ తగ్గిపోతుంది. రిపల్సివ్ ఇంటరాక్షన్స్ ఎప్పుడైతే హైడ్రోజన్స్ దూరంగా ఉన్నాయో రిపల్సివ్ ఇంటరాక్షన్స్ తక్కువగా ఉంటాయి. సో స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టాగర్డ్లో యాంటీ ఫామ్తో కంపేర్ చేస్తే ఈ గార్జియస్ స్ట్రక్చర్ 2కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత 3కి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, లాస్ట్లో 1 అంటే దీనికి స్టెబిలిటీ బాగా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వైల్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ హ్యాస్ ద మ్యాక్సిమం టార్షనల్ స్ట్రెయిన్ హెన్స్ లీస్ట్ స్టేబుల్. ఏ కన్ఫర్మేషన్కి అయితే టార్షనల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుందో దానికి స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ టార్షనల్ స్ట్రెయిన్ వలన అక్కడ కొంత ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని టార్షనల్ ఎనర్జీ అంటాం.
ఈ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే సిసి సింగిల్ బాండ్ రొటేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. Staggered conformation has the minimum and eclipse conformation has the maximum potential energy. ఓకే, స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి ఎప్పుడైతే స్టెబిలిటీ మనం ఎక్కువగా ఉంటుందని చెప్పామో, ఎనర్జీ తక్కువగా ఉన్న వాటికి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ స్టెబిలిటీ ఎక్కువ, దానికి మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ స్టాగర్డ్ అండ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్లో ఈ స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి ఈ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది 2.8 కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోపేన్. Propane can be derived from ethane by replacing one of the hydrogen atoms by a methyl group. ప్రోపేన్లో ప్రోపేన్ని ఈథేన్ డెరివేటివ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకు అంటే ఈథేన్ మాలిక్యూల్లో ఉండే ఈ 4 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి దాని ప్లేస్లో CH3 కనుక మనకి సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ మనకి ప్రోపేన్ ఫామ్ అవుతుంది. ప్రోప్ అంటే 3 కార్బన్స్, 1 2 3. ఇక్కడ ఉండే ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది, ఒక కార్బన్ వచ్చింది, సో CH3 ప్రోపేన్ అంటాం. సో ప్రోపేన్ ఈజ్ ఏ డెరివేటివ్ ఆఫ్ ఈథేన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సిసి సింగిల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఈ సికి మధ్య సింగిల్ బాండ్ 1, ఈ సికి సింగిల్ బాండ్ 2. సో ఇట్ హ్యాస్ 2 సిసి సింగిల్ బాండ్స్. రొటేషన్ కెన్ టేక్స్ ప్లేస్ అబౌట్ ఎయిదర్ ఆఫ్ ద 2 సిసి సింగిల్ బాండ్స్. మనం రొటేషన్ చేస్తాము, కన్ఫర్మేషన్స్ వస్తాయి అని చెప్తున్నాం కదా. ఈ రొటేషన్ అనేది మనం ఈ సింగిల్ బాండ్ రొటేట్ చేసి ఈ కన్ఫర్మేషన్ తీసుకురావచ్చు, లేదు అంటే ఈ సిసి సింగిల్ బాండ్ రొటేట్ అయిన కన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి. The energy difference between staggered and eclipsed conformation is 3.3 kilocalorie per mole. సో ఇక్కడ ప్రోపేన్లో కూడా ఈ కన్ఫర్మేషన్స్ మధ్య స్టాగర్డ్ ఎక్లిప్స్ కన్ఫర్మేషన్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది 3.3 కిలోక్యాలరీ పర్ మోల్. ఓకే, ఇందులో స్టేబుల్ కన్ఫర్మేషన్ ఎవరు అంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్, ఎక్లిప్స్ కన్ఫర్మేషన్ అనేది లెస్ స్టేబుల్ ఇన్ ప్రోపేన్. This is confirmations for propane. Eclipsed Gauche, eclipsed anti, eclipsed Gauche and eclipsed confirmations ఇవి. ఫస్ట్ ఇది నార్మల్గా 0 degreesలో ఉన్నప్పుడు కంప్లీట్గా ఎక్లిప్స్ అయిపోయి ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఓన్లీ 3 హైడ్రోజ్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఒక మెథైల్ గ్రూపే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉండవు, ఇక్కడ CH3. ఇదిగోండి, ఇది ఒక కార్బను, ఇవి వెనకాల సర్కిల్ ఒక కార్బను అండ్ ఇది ఒక కార్బన్. 3 కార్బన్స్ని ప్రోపేన్ అంటాం కదా. 3 కార్బన్స్ ఉన్నప్పుడు సో 3 కార్బన్స్లో ఒక్క కార్బన్ ఫ్రంట్ కార్బన్ మన కంటికి ఎదురుగా కనిపించేది, ఇంకో కార్బన్ని మనం రేర్ కార్బన్ మన కంటికి దూరంగా కనిపించేది తీసుకుంటాం. థర్డ్ కార్బన్ సబ్స్టిట్యూయెంట్గానే తీసుకుంటాం, అంటే హైడ్రోజన్ లానే తీసుకుంటాము. సో ఇది ఎక్లిప్స్డ్ ఫామ్ 0 degrees దగ్గర మనకి ఇక్కడ ఓన్లీ ఒక CH3, ఒక హైడ్రోజన్ 3 కనిపిస్తాయి తప్ప బ్యాక్ కార్బన్ దగ్గర ఉండే హైడ్రోజన్స్ 3 కూడా కనిపించవు. సో ఇది ఎక్లిప్స్డ్ ఫామ్. 60 degreesతో రొటేట్ చేసినప్పుడు గాచే ఫామ్ అవుతుంది. అలా ఎవ్రీ రొటేషన్కి మనం 60 degree యాంగిల్ చేంజ్ చేస్తే మనకి 7 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ 7 కన్ఫర్మేషన్లో స్టాగర్డ్ కన్ఫర్మేషన్లోనే యాంటీ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్. ఓకే, ఇక్కడ 180 degree దగ్గర కన్ఫర్మేషన్ స్టేబుల్గా ఉంటుంది. అది ఈథేన్ అయినా ప్రోపేన్ అయినా బ్యూటేన్ అయినా కూడా. ఎనర్జీ డయాగ్రామ్, దిస్ ఈజ్ ఎనర్జీ డయాగ్రామ్. చూడండి, 0 degrees దగ్గర ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, సో స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇదిగోండి, ఎనర్జీ లాగా అప్వర్డ్ డైరెక్షన్లో పెరుగుతున్నట్టు మనకి ఎప్పుడైతే ఇక్కడ బాగా పై పొజిషన్ చూపిస్తుందో అక్కడ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు, స్టెబిలిటీ తక్కువగా ఉన్నట్టు. అలా మనకి 60 degree దగ్గర, 180 దగ్గర, 300 and 360 దగ్గర మనకి కంపేర్ చేస్తే, అంటే 0కి 120, 240 వీటితో కంపేర్ చేస్తే వీటికి స్టెబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో కూడా 180 60, 180, 300 degree సెంటిగ్రేడ్ డిగ్రీస్ యాంగిల్స్ దగ్గర వీటికి స్టెబిలిటీస్ కంపేర్ చేస్తే కనుక 180 degree స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, కన్ఫర్మేషన్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఎన్-బ్యూటేన్ కూడా మనం ఈథేన్ డెరివేటివ్ కింద తీసుకోవచ్చు. ఇందాక ఈథేన్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేసి ఒక CH3 అయితే ప్రోపేన్ అయింది. ఇప్పుడు ఒక కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ని ఇంకో కార్బన్ మీద నుంచి ఇంకో హైడ్రోజన్, అంటే 2 హైడ్రోజన్ రీప్లేస్ చేసి 2 CH3లు మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది బ్యూటేన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇట్ హ్యాస్ 3 సింగిల్ బాండ్స్, 3 CC సింగిల్ బాండ్స్. ఇందాక ప్రోపేన్లో 2 CC బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రోపేన్లో
బ్యూటేన్లో 3 CC సింగిల్ బాండ్స్ ఉంటాయి. ఇందులో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక మన ప్రీవియస్ డిస్కషన్లో స్టాగర్డ్ కన్ఫర్మేషన్కి టోర్షనల్ ఎనర్జీస్ తక్కువగా ఉంటాయి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాము ఎక్లిప్స్ కన్ఫర్మేషన్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు బ్యూటేన్లో అటువంటి స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ 3 స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ పాసిబుల్ అవుతాయి. అందులో ఫస్ట్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ యాంటీ అని లేదా ట్రాన్స్ కన్ఫర్మేషన్ అని అంటాము. మెథైల్ గ్రూప్స్ ఆర్ యాజ్ ఫార్ యాజ్ పార్ట్ యాజ్ పాసిబుల్. అవి మెథైల్ గ్రూప్స్ అనేవి 180 డిగ్రీ యాంగిల్తో సెపరేట్ అయి ఉంటాయి. అంటే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, సెపరేషన్ అనేది వీటికి ఎక్కువగా ఉంటుంది మిగతా కన్ఫర్మేషన్స్తో కంపేర్ చేస్తే. యాంటీ లేదా ట్రాన్స్ కన్ఫర్మేషన్ ఇన్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. దిస్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ స్టేబుల్. స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో యాంటీ కన్ఫర్మేషన్, గాచే కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అందులో యాంటీ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్. గాచే కన్ఫర్మేషన్స్లో 2 మెథైల్ గ్రూప్స్ కూడా ఓన్లీ 60 డిగ్రీ యాంగిల్తో సెపరేట్ అయి ఉంటాయి 2 మెథైల్ గ్రూప్స్ కూడా. ఓకే, యాంటీ ట్రాన్స్ కన్ఫర్మేషన్ 180 డిగ్రీ యాంగిల్తో సెపరేట్ అయి ఉంటాయి. సో యాంటీ ఆర్ ట్రాన్స్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్ దాన్ గాచే ఫార్మ్స్. ఈ ట్రాన్స్ అండ్ గాచే ఫార్మ్స్ అనేవి స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్లో వస్తాయి. 3 స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ అన్నాం కదా, ఆ 3 స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో ట్రాన్స్ కన్ఫర్మేషన్ అనేది మోర్ స్టేబుల్. సో కంపేర్ చేస్తే దీంతో కంపేర్ చేస్తే రిమైన్ 2 స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ అంటే గాచే కన్ఫర్మేషన్స్ అనేవి లెస్ స్టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం 3 స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ ఇవి. ఫస్ట్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ యాంటీ ఆర్ ట్రాన్స్ కన్ఫర్మేషన్ అంటాము. నెక్స్ట్ 2 స్టాగర్డ్ కన్ఫర్మేషన్ గాచే కన్ఫర్మేషన్స్ అంటాము. ఇది మోర్ స్టేబుల్. అలానే ఎక్లిప్స్ కన్ఫర్మేషన్స్ కూడా 3 ఉంటాయి. ఓకే, ఫుల్లీ ఎక్లిప్స్డ్ అండ్ ఎక్లిప్స్ కన్ఫర్మేషన్స్ 2. ఇదిగోండి ఎక్లిప్స్ కన్ఫర్మేషన్స్ 2 కన్ఫర్మేషన్స్ అండ్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ ఒక కన్ఫర్మేషన్. మొత్తం 3 ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. 4 మెథైల్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ 4 ఏ మెథైల్ గ్రూప్ ఈజ్ ఎక్లిప్స్డ్ బై అనదర్ మెథైల్ గ్రూప్. ఇక్కడ 4th వన్లో ఒక మెథైల్ గ్రూప్ అనేది వేరే మెథైల్ గ్రూప్తో ఫుల్లీ ఎక్లిప్స్ అయ్యి ఉంది. సో ఇది కంప్లీట్గా ఎక్లిప్స్ అయిపోయి ఉంది. మరి 5, 6 కన్ఫర్మేషన్స్ తీసుకుంటే కనుక ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటే కనుక హైడ్రోజన్స్తో ఎక్లిప్స్ అయి ఉన్నాయి. మెథైల్ గ్రూప్ అనేది హైడ్రోజన్స్తో ఎక్లిప్స్ అయి ఉన్నాయి. సో 4 అనేది లెస్ స్టేబుల్ వైల్ 5 and 6 ఆర్ మోర్ స్టేబుల్. ఎందుకు అంటే ఇది బల్కీ గ్రూప్స్, 2 బల్కీ గ్రూప్స్ మధ్య రెపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ CH3 బల్కీ గ్రూప్ అయితే హైడ్రోజన్ దీంతో కంపేర్ చేస్తే బల్కీ గ్రూప్ కాదు. ఇక్కడ ఈ 2 గ్రూప్స్ మధ్య అంటే ఒక యాటము ఒక గ్రూప్ మధ్య రెపల్షన్స్తో కంపేర్ చేస్తే 2 గ్రూప్స్ మధ్య రెపల్షన్స్ అనేవి ఎలక్ట్రానిక్ రెపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెపల్షన్స్ ఎక్కువగా ఉంటే కనుక స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అనేది లెస్ స్టేబుల్. ఓకే, 5, 6 ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అనేవి మోర్ స్టేబుల్ దాన్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఎనర్జీ డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఫుల్లీ స్టాగర్డ్ ఫామ్ మోర్ స్టేబుల్. ఓకే, అండ్ ఫుల్లీ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తే ఫుల్లీ స్టాగర్డ్ ఫామ్ అనేది మోర్ స్టేబుల్ అండ్ ఎనర్జీ డిఫరెన్స్ 5.3 kcal/mol. అలానే యాంటీ ఫామ్ ఉంది, యాంటీ అది మోర్ స్టేబుల్ దాన్ గాచే కన్ఫర్మేషన్స్. ఎనర్జీ డిఫరెన్స్ 0.9 kcal/mol. మీరు ఇంకా ఈ చాప్టర్ గురించి రెఫరెన్స్ చేయాలనుకుంటే బుక్స్ మోరిషన్ ఆర్ఎన్ అండ్ బాయిడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ అండ్ ఫినార్ IL ఆర్గానిక్ కెమిస్ట్రీ బుక్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.